పలాస నియోజకవర్గంలో అన్నదాతలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అంటున్నారు పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అప్పలరాజు. ఆయనతో మాట్లాడి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా శ్రీకాకుళం జిల్లాలో తన పర్యటన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలను జగన్మోహన్ రెడ్డికి తీసుకొచ్చే పరిస్థితిలో కనిపిస్తుంది. ప్రస్తుతం పలాసలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ రైతాంగం కావచ్చు, ఇటీవల కాలంలో తిత్లీ తుఫాన్ ద్వారా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఈ పలాస ఉద్యాన పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మన పలాస నియోజకవర్గం సమన్వయకర్త అప్పలరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక్కడ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు రైతాంగం కావచ్చు, ఇటీవల తిత్లీ ద్వారా నష్టం పోయిన పెద్ద ఎత్తున రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ప్రజలు? అందరికీ నమస్కారం. మేమంతా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక మహత్తరమైన ఘట్టం ఈరోజు మాకు వచ్చింది. యావత్ పలాస నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నటువంటి క్షణం ఈరోజు వచ్చింది. మీరు చూస్తున్నారు కార్యకర్తలో ఉన్నటువంటి ఉత్సాహం, వాళ్ళలో మనం ఎక్కడ చూసినా జై జగన్ జై జగన్ అంటూ ఉన్నటువంటి ఈ జగన్నామ స్మరణ మమ్మల్ని ఇంకా ఉత్సాహపరిచేటటువంటి రోజు ఈరోజు. అలాగే చూస్తే మా పాదయాత్ర మొదలవుతున్నదే ఒక ప్రధానమైనటువంటి ల్యాండ్ మార్క్ మా పలాస నియోజకవర్గానికి ఆఫ్షోర్ ప్రాజెక్ట్. ఇది మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కళ. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి సుమారుగా 20,000 ఎకరాలకి నీరందించి, అలాగే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి మంచినీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఆయన కళ తదనంతరం మరుగున పడిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడే చూస్తున్నాం మనం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఫోకస్ చేసి ప్రజలకి దీన్ని ఆయనే మళ్ళీ ఒక కానుకగా ఇస్తారని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మా నియోజకవర్గంలో అనేకమైనటువంటి జలాశయాలు ఉన్నాయి. పలాస మండలంలోని ఇంకొకటి ఉంది, హరిసాగరం అని ఒకటి ఉంది, లొత్తూరు జలాశయం అని ఉంది. మందస మండలంలో చాలా జలాశయాలు ఉన్నాయి. దామోదర సాగరం అని ఉంది, డబర్ సింగ్ కలింగదల్ రిజర్వాయర్స్ ఉన్నాయి, జంతుకొంద, సునాముది, గడ్లు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తే గోదావరి జిల్లాలో మాదిరిగా ఇక్కడ కూడా 3 పంటలు పండించేటటువంటి ఒక గొప్ప అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం మాది. వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దృష్టి పెడతారని చెప్పి ఇక్కడ ప్రజలందరూ ఆశిస్తున్నారు. అలాగే చూస్తే మరికొంత ముందుకెళ్తే తిత్లీ ప్రభావిత గ్రామాలు, తిత్లీ వల్ల జరిగినటువంటి నష్టం మనందరం చూసాం. ప్రభుత్వం చేసినటువంటి ఆర్భాటం, ప్రచార ఆర్భాటం, దొరికినోడికి దొరికినంత, లేనివాడికి లేనంత అన్న చందాన ఈ ప్రభుత్వం నిజమైనటువంటి బాధ్యతల్ని ఇప్పటికీ కూడా పట్టించుకోలేదు. పలుకుబడి ఉన్నటువంటి వాడు, పసుపు చొక్కా వేసుకున్నటువంటి వాడు కేవలం తిత్లీ అనేది ప్రజలందరికీ ఒక తుఫాన్ అయితే పసుపు చొక్కాల వాళ్ళకి మాత్రం అది ఒక పండగ అయిపోయినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మేము ఈరోజు నమ్ముతున్నాం జగన్మోహన్ రెడ్డి గారితోనే ఈ ఉద్యానం పునర్నిర్మాణం సాధ్యమవుతుంది అన్నటువంటి విషయం. అలాగే చూస్తే అదే ఏరియాలో ఉన్నటువంటి కిడ్నీ సమస్యలు ఇదివరకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఖచ్చితంగా ఒక రీసెర్చ్ సెంటర్ పెడతాం, అలాగే కిడ్నీ బాధితులందరికీ కూడా ప్రభుత్వపరమైనటువంటి ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి కేటగిరీ బీమా కింద పెట్టి ఖచ్చితంగా ఈ సమస్యని పూర్తి స్థాయిలో అడ్రస్ చేస్తామని చెప్పి ఇదివరకే చెప్పారు. ఇంకొంత ముందుకెళ్తే మత్స్యకారులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారుల పరిస్థితి చెప్పాలి అంటే కేవలం పేరుకే మత్స్యకారులు కానీ వలసల మీద ఆధారపడుతున్నటువంటి మత్స్యకారులు. ఈ నియోజకవర్గంలో న్యాచురల్గా కట్టేటటువంటి హార్బర్స్ కట్టేటటువంటి 2 ప్లేసులు ఉన్నాయి. నువ్వుల రేవన్ ఒక గ్రామం దగ్గర న్యాచురల్గా హార్బర్ కట్టచ్చు. భావనపాడులో ఆల్రెడీ ఉన్నటువంటి హార్బర్ని డెవలప్ చేయొచ్చు. అలాగే ఇంకొంత ముందుకెళ్తే బారువ దగ్గర కూడా ఒక హార్బర్ కట్టేటటువంటి అవకాశం ఉంది. వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి మత్స్యకారులు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. మత్స్యకారుల జీవన ప్రమాణంలో మార్పు రావాలి అంటే ఈ ఏరియాలో ఒక జట్టీనో హార్బర్నో కడితేనే తప్ప వలసలు నివారించలేమన్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే గుర్తించారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరొక ముఖ్యమైనటువంటి సెక్టార్ పీపుల్ ఉన్నారు, మాకు గిరిజనులు ఉన్నారు. 50-60 సంవత్సరాలుగా ఒకే కుటుంబ పాలనలో ఉండిపోయినటువంటి గిరిజనులు, ఎదుగు బొదుగు లేనటువంటి అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గిరిజనులు ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా షెడ్యూల్డ్ ఏరియాలో ఇంక్లూడ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. వాటన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ చేసి మరొక ఇండస్ట్రియల్ హబ్ ఎంఎంఎస్సి ఒకటి పెట్టి వర్తక వ్యాపారుల అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండడంతో పాటుగా కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని కాపాడుతూ
వాళ్ళ అభివృద్ధికి అవసరమైనటువంటి అన్ని చర్యలను కూడా ఈ పాదయాత్రలో ఆయన ప్రకటించేటటువంటి స్పష్టమైన అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై జగన్, జై జై జగన్. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు వివరించడం జరిగింది. అలాగే ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేసినట్లయితే అన్ని వర్గాల రైతులు కూడా ఇక్కడ ఎక్కువ మోతాదులో రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది అనేది చెప్పుకొచ్చారు. అలాగే మరోవైపు తిట్లీ తుఫాన్ ద్వారా ఉద్దాన పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దెబ్బతిన్నది. అలాగే ఉద్దాన కిడ్నీ బాధితుల సమస్య కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అందరినీ వేధిస్తున్న సమస్య. ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రజలు చేస్తున్నారు అనేది అప్పలరాజు గారు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో వెంకట్, సాక్షి టీవీ ప్రజా సంకల్ప యాత్ర నుంచి.